బరంపేటకు చెందిన సత్తెనపల్లి రోడ్డులోని టీ స్టాల్ యజమాని ముట్టుకూరి మణికంఠపై దుడ్డు సుబ్బారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అమరావతి రజక ఐక్యవేదిక దాడిని తీవ్రంగా ఖండించింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మణికంఠను ఐక్యవేదిక సభ్యులు పరామర్శించారు. దాడికి గల కారణాలపై విచారణ జరిపి వారిని వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. మాది అమరావతి రజక ఐక్యవేదిక. మొన్న గురువారం ఆ టీ కొట్టు నడిపే అతను ముట్టుకూరి మణికంఠ అనే అతన్ని ఒక స్థలం విషయంలో పెట్టొద్దని చెప్పాడని దుడ్డు సుబ్బారావు అనే అతను కత్తితో సంపాలని కత్తితో వచ్చి తల మీద నరకటం జరిగింది. అతని మీద అతన్ని ప్రోత్సహించిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని, అంతేకాదు వాళ్ళు చుట్టూ ఉన్నారు. మనోడు బరంపేటలో మా ఆఫీస్ దగ్గర ఇల్లు, ఆ స్థలంలో రంగా గారి బొమ్మ పెట్టాలని చెప్పేసి దౌర్జన్యంతో దుర్మార్గమైన ఆలోచనలతో మణికంఠను సంపాలనే ఉద్దేశంతో అతన్ని ప్రోత్సహించిన వాళ్ళను ఆ సుబ్బారావు అతను 307 కేసు పెట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము అమరావతి రజక ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం.